మన ఫేస్ మీద చాలా పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. చిన్న చిన్న పింపుల్స్, టైనీ బంప్స్, యెల్లో కలర్ టైనీ బంప్స్ వస్తూ ఉంటాయి. ఫోర్‌హెడ్ మీద పింపుల్స్ వచ్చేస్తుంటాయి. బుగ్గల మీద పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ అలాగే పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చేస్తుంటాయి. రెడ్ కలర్‌లో, యెల్లో కలర్‌లో, బ్లాక్ కలర్‌లో ఇలా చూస్తే చాలా రకాలైన చాలా చండాలమైన పింపుల్స్ అనేవి మన ఫేస్ మీద వస్తూ ఉంటాయి. సో ఇవి రావడానికి మెయిన్ కారణాలు ఏంటో తెలుసా? అండ్ వీటిని ఏ విధంగా తగ్గించుకోవాలో తెలుసా? రండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మీరు గనుక చూసినట్లయితే మన ఫేస్ మీద చిన్ని చిన్ని పోర్స్ అనేవి ఉంటాయి. సో ఆ పోర్స్‌లోంచి ఏంటంటే మనకి ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. వాటినే సీబమ్ అంటాం. సో ఈ సీబమ్ ఏం చేస్తదంటే మన ఫేస్ ఏదైతే డ్రై అయిపోతూ ఉంటుందో వాటిని డ్రై అవ్వకుండా మాయిశ్చర్ చేయడానికి కాపాడుతూ ఉంటుంది. అంటే మన ఫేస్ అనేది న్యాచురల్‌గా మాయిశ్చరైజ్ అవుతూ ఉంటుంది. లేదనుకుంటే మన ఫేస్ మీద క్రాక్స్ లాంటివి వచ్చేస్తుంటాయి. విపరీతమైన స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తుంటాయి. సో ఇలాంటివి జరిగే టైంలో మనం బయట ఎక్కువ తిరిగేటప్పుడు కానీ ప్రాపర్‌గా మన ఫేస్‌ని క్లీన్ చేసుకోకపోతే ఏదైతే డస్ట్ పొల్యూషన్ ఉంటుందో అవి మన పోర్స్ లోపలికి వెళ్ళిపోయి ఆ సీబమ్‌ని బ్లాక్ చేసేస్తాయి. సో ఇలా బ్లాక్ చేసేటప్పుడు ఏమవుద్దంటే కొన్ని రోజులకి ఏదైతే ఆయిల్ బయటికి వస్తుందో అది బయటికి రాలేక అది స్టక్ అయిపోయి అదొక పింపుల్ లాగా తయారైపోతూ ఉంటుంది. అండ్ ఈ ప్రక్రియలో మీరు గనక దాన్ని టచ్ చేసినప్పుడు కానీ గోరులు తగిలినప్పుడు కానీ అదేమవుద్దంటే అదొక ఊండ్ లాగా తయారైపోతూ ఉంటుంది. సో అందుకే మనకి పెద్ద పెద్ద పింపుల్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ కొన్ని రోజులకి అది ఎయిర్‌కి కాంటాక్ట్ అయ్యి అది బ్లాక్ కలర్‌లో తయారైపోతూ ఉంటుంది. అండ్ అందులో ఎక్కువగా సీబమ్ ప్రొడక్షన్ అయిపోయినప్పుడు ఏమవుద్దంటే అది యెల్లో కలర్‌లో తయారైపోతూ ఉంటుంది. సో మనం దాన్ని గనక పాప్ చేస్తే అందులో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది వేరే పోర్‌లోకి వెళ్ళి అక్కడ ఇంకొక పింపుల్‌ని తయారు చేసేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఒక పింపుల్ కాస్త ఒక 10-15 పింపుల్స్‌గా తయారైపోతూ ఉంటుంది. సో మనం చేసే మిస్టేక్స్ వల్ల. సో ఈ విధంగా పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఈ పింపుల్స్‌ని మనం రాకుండా ఏ విధంగా కాపాడుకోవాలి? ఏ విధంగా మన ఫేస్ మీద పింపుల్స్‌ని తగ్గించుకోవాలి? సో ఈ పింపుల్స్ తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది మన ఫేస్‌ని రెగ్యులర్‌గా ఫేస్ వాష్‌తో ఒక మంచి ఫేస్ వాష్‌తో ఫేస్‌ని వాష్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే మన పోర్స్ లోపల ఏదైతే డస్ట్ అండ్ పొల్యూషన్ ఉంటుందో అవన్నీ రిమూవ్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల మన పోర్స్ లోపల ఉన్న ఆయిల్ అనేది న్యాచురల్‌గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మన ఫేస్ మీద పింపుల్స్, బ్యాక్టీరియా లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 2 మన ఫేస్‌ని ఎప్పుడైనా వాష్ చేసుకున్నప్పుడు మన హ్యాండ్స్‌ని ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుని ఆ తర్వాతే మన ఫేస్‌ని వాష్ చేసుకోవాలి. బికాస్ మన హ్యాండ్స్‌లో చాలా రకాలైన డస్ట్ పొల్యూషన్ ఉంటుంది. మనం ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉంటాం. సో డైరెక్ట్‌గా మన హ్యాండ్స్‌ని వాష్ చేయకుండా మన ఫేస్‌ని వాష్ చేసుకుంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దానివల్ల ఇంకా పింపుల్స్, ఇంకా బ్యాక్టీరియా అనేది మీ పోర్స్ లోపలికి వెళ్ళి మీ ఫేస్‌ని దారుణంగా చేసేస్తూ ఉంటాయి. నెక్స్ట్ నంబర్ 3 రెగ్యులర్‌గా వీక్లీ ఒకసారి మీరు స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి. సో స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే ఇది మన పోర్స్ లోపలికి వెళ్ళి ఏదైతే ఫేస్ వాష్ వల్ల మన పోర్స్ లోపల ఉన్న డస్ట్ పొల్యూషన్ ఏదైతే రిమూవ్ అవ్వదో వాటిని ఇది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వీక్లీ ఒకసారి మీ ఫేస్‌ని స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ నంబర్ 4 మీరు జంక్ ఫుడ్‌ని ఎంతవరకు అయితే అంతవరకు కంట్రోల్ చేసుకోవాలి. బికాస్ మన ఫేస్ మీద ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఆ ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఎప్పుడు పెరుగుతుందంటే మన జంక్ ఫుడ్ తినడం వల్ల. సో ఇదేం చేస్తుందంటే మన బాడీలో వేడిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే బాడీలో ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ ఆయిల్ ప్రొడక్షన్ డైరెక్ట్‌గా మన ఫేస్‌లోంచే బయటికి వస్తుంది. సో ఎప్పుడైతే మన ఫేస్ మీద ఆయిల్ ప్రొడక్షన్ ఎప్పుడు ఎక్కువగా అవుతుందో ఆ టైంలోనే మనకి విపరీతమైన పింపుల్స్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎంతవరకు అయితే అంతవరకు జంక్ ఫుడ్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మీ ఫేస్ మీద పింపుల్స్ లాంటివి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ నంబర్ 5 మీరు రెగ్యులర్‌గా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ రెగ్యులర్‌గా తాగుతూ ఉండాలి. సో ఇదేం చేస్తదంటే మీ బాడీలో వేడిని తగ్గిస్తూ ఉంటుంది అండ్ ఆయిల్ ప్రొడక్షన్‌ని తగ్గిస్తూ ఉంటది గైస్. సో అప్పుడు మీ ఫేస్ మీద పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా వాటిని ఇది తగ్గించడానికి హెల్ప్ చేస్తది. నెక్స్ట్ చాలామంది చేసే తప్పు ఏంటంటే విపరీతమైన ప్రొడక్ట్స్ ఫేస్ మీద అప్లై చేసుకుంటూ ఉంటారు. సో అది రాంగ్ గైస్. మీరు మీ ఫేస్ మీద ఎంత తక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే అంత మంచిది మీ ఫేస్‌ని కేర్ చేసుకోవడానికి. ఎందుకంటే విపరీతమైన ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. సో మన ఫేస్ అనేది ఒక సైన్స్ ల్యాబ్ కాదు కదా ఎక్స్పెరిమెంట్ చేయడానికి. అలాంటి ప్లేస్‌లో మీరు ఎక్కువ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేస్తే మీ ఫేస్ ఇంకెక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా విపరీతమైన పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో మీరు రెగ్యులర్‌గా ఒక సింపుల్ స్కిన్ కేర్ రొటీనే ఫాలో అవ్వాలి. లైక్ ఒక ఫేస్ వాష్, ఒక సీరమ్, ఒక మాయిశ్చరైజర్ అండ్ బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్. సో మాక్సిమం ఇవి యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ అడిషనల్‌గా ఏదైనా వాడాలనుకుంటే మీరు నైట్ టైం వాడండి గైస్. అప్పుడు మీ ఫేస్ అనేది రిపేర్ సెక్షన్‌లో ఉంటుంది కాబట్టి మీ ఫేస్ మీద ప్రొడక్ట్స్ అనేవి బాగా పనిచేసి మీ ఫేస్ మీద పింపుల్స్ లాంటివి రాకుండా ఉంటాయి. సో ఇవి కొన్ని మిస్టేక్స్ మనం చేసేవి అండ్ మీ పింపుల్స్‌ని ఏ విధంగా సింపుల్‌గా తగ్గించుకోవాలో ఇవి మీరు ఫాలో అవుతే మీ ఫేస్ మీద పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి గైస్. సో వీటిని ఫాలో అవ్వండి. మీ ఫేస్ అనేది మంచి గ్లోగా, అందంగా, పింపుల్ ఫ్రీగా ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.